ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా బొన్కల్లోని ప్రకృతి మాతా పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా 24 గంటల అఖండ ధ్యానం. మెదక్ జిల్లా మన్నెవారి జలాల్పూర్లోని కాళీమాత ఆశ్రమంలో అద్భుతంగా అమావాస్య ధ్యానం. నిజామాబాద్ జిల్లా బడా బీంగల్లోని రాజరాజేశ్వర ఆలయంలో విజయవంతంగా ధ్యాన ఆత్మజ్ఞాన బోధన. బాపట్ల జిల్లా పేరాలలోని పబ్లిక్ పిరమిడ్లో బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ చే ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పాత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ఘనంగా అమావాస్య ధ్యానం. కర్ణాటక బీదర్లోని రైనా రాయల్ ప్రైమరీ అండ్ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా బొన్కల్ మండలంలోని ప్రకృతి మాతా పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్లు శైలజ, శ్యామ్ సుందర్ నిర్వహణలో 24 గంటల అఖండ ధ్యానం మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిఎంసి ఇన్ఛార్జి రమేష్, పిరమిడ్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, పిరమిడ్ మాస్టర్లు మన్యం కృష్ణ, చెల్లా శ్రీనివాసరావు, 100 మంది పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, ఈ స్థలంలో ముందు ఇల్లు కట్టుకుందాం అనుకున్నామని, అయితే తన సతీమణి సలహా మేరకు పిరమిడ్ నిర్మిద్దామని నిర్ణయించుకున్నామని తెలియజేశారు. అనంతరం పిఎంసి ట్రస్టీ హనుమంతరావు మాట్లాడుతూ, ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం రోజు భారీగా వర్షం పడగా వర్షంలోనే ధ్యానం చేయడం జరిగిందని తెలియజేశారు. అదే రోజు భారతదేశంలో గోవధ నిషేధించడం జరిగిందని, అందువల్లనే ప్రకృతి మాత పులికించింది అని బ్రహ్మర్షి పత్రిజీ చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ అద్భుతంగా నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక రాజు ఉంటే ఆ రాజు ద్వారా జరుగుతూ ఉంటుంటుంది, అలాగనే ఒక ట్రస్ట్ ఉంటే ఆ ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉంటుంది. వాడు చెప్పింది మనం చేయాలి. ఇప్పుడు మన సొసైటీ ఏంటంటే ఎవరికి వాళ్ళే. ఇప్పుడు మనం శైలజ, శ్యాములు ఇక్కడ మేము చేయాలనుకుంటే ఇక్కడ చేసుకున్నారు. మళ్ళీ సాయంత్రం ఖమ్మంలో చేయాలంటే ఖమ్మంలో చేసుకుంటాం. మన పాలవంచ చేయాలంటే పాలవంచ, మదిర అంటే మదిర. అంటే మనం ఎవరి ఇష్టానికి వాళ్ళకి చేసిండు సార్ పత్రి సార్. అందుకని ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించగలిగిండు పత్రి సార్, డీసెంట్రలైజ్ కావటం వల్ల. అంటే ఎవరో పెత్తనాలు ఉండవు, ఎవరికి వాళ్ళే మనం చేసుకోవటం. మన ఇంట్లో ఎలా అయితే కార్యక్రమాలు చేస్తాం అలాగే. మరి అలాంటి సంస్థని మనం దీంట్లోకి రావటం, ఈ యొక్క మంచి ప్లాట్ఫారాన్ని తయారు చేసి మనకి అప్పచెప్పింది సార్. సుదీర్ఘంగా 35 సంవత్సరాలు ఆయన ఎన్నో అవమానాలు, మరి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడి మనందరికీ అప్పచెప్పి వెళ్ళేటప్పుడు మరి సినీ యాక్టర్స్ ఇద్దరు అడిగారు, సార్ ఇంత సంస్థని, ఇంత సామ్రాజ్యాన్ని మీరు సృష్టించారు, మరి మీ తదనంతరం తర్వాత ఎవరైనా ఉండారా అని అడిగితే పత్రి సారు, నా వెనకమాల ట్రస్ట్ ఉంది, నాకు 2 పిల్లలు, భార్య ఉండరు, వాళ్ళు చూసుకుంటారు అని సార్ చెప్పలా. సారు ఈరోజు ఎందుకు అసలు ఈ కార్యక్రమం పెట్టావు అని చెప్పి, అసలు ఇది వార్షికోత్సవం కూడా కాదు, ఎందుకు పెట్టారు తెలియజేయాలని చెప్పేసి నన్ను అడిగారు. వాస్తవంగా ఈ పిరమిడ్ని 2017 మే 26న మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి స్వహస్తాలతోని ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాకపోతే ప్రతి సంవత్సరం మే 26వ తారీఖు వార్షికోత్సవం చేసేవాళ్ళం. ఈ యొక్క ఎండలైతే అలా ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ వార్షికోత్సవం చేయటం లేదు. కాకపోతే ఏదో ఒక విధంగా అఖండ ధ్యానం ర్యాలీలు అనేవి అయితే మట్టి బోనకల్లో జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా జూలైలో కొద్దిగా వర్షాలు, కొద్దిగా వాతావరణం చల్లబడిన తర్వాత అందరినీ పిలిచి మళ్ళీ వార్షికోత్సవం లాగా పెడదాం అనుకున్నాం. ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో నిర్వహించబోతున్న ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తూ పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు, పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విఠలాచారి, అంజిరెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి పిరమిడ్ మాస్టర్లకు ధ్యాన మహాయజ్ఞం ఆహ్వాన పత్రికలను అందజేసి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ
పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు ధ్యాన శాకాహార గీతాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము చేస్తే బాధలు పోవును, ధ్యానము వలన నాడీ మండల శుద్ధి కలిగి పాపాలు నశించును, ధ్యానము చేయుట అనివార్యమురా, ధ్యానము చేసి ధన్యత నొందుమురా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికి ఇళ్లలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. నిజామాబాద్ జిల్లా బడా బీంగల్ గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో అమావాస్య ధ్యానం గ్రామస్తుల నిర్వహణలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీతా వెంకట్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం శాకాహార విశిష్టల గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత గురించి వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత సునీతా వెంకట్ ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ నీ అంతర్ ప్రయాణం చేస్తే అంతర్ ప్రయాణంలో ఆత్మ జ్ఞానం లభిస్తే పాపాలన్నీ పటాపంచలైతే అప్పుడు మోక్షం వస్తుంది. ఫస్ట్ జ్ఞానం కావాలి. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, శక్తి ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మోక్షం. బాపట్ల జిల్లా పేరాలలోని పబ్లిక్ ప్రేమిల్లో బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ చే ధ్యానం ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ చక్కటి జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. ధ్యాన విశిష్టత, జ్ఞానేంద్రియాల గురించి చక్కగా వివరించారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ విస్తృతంగా ధ్యానం ప్రచారం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మనకు నాలెడ్జ్ ఉంది చెప్పడాలి. ఈ చోరుని ఈ నోటిని జ్ఞానేంద్రియాలు, జ్ఞానం అందించడానికి నోరు, జ్ఞానం అందుకోవడానికి చెవులు. ఈ ముఖ్యమంది ధ్యానం చేయడం. ఎవరు ధ్యానం నేర్పించాలి? కూకున్నవాడు. ఎవరు ధ్యానం చెప్పాలి? చూరున్నవాడు. ఎవరు ధ్యానం బోధించాలి? నోరు. ఎవరు ప్రచారం చేయాలి? రెండు కాళ్ళు. ఈ రెండు కాళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చారు. ఇంతేనండి. ఏమైనా కష్టం ఉందా? ఒకప్పుడు మనం ఎనిమిది కాదు, అటువంటి సమయం ఎవరు చూసినా అన్ని పాటలుగా అన్ని చూసుకుంటుంటే ఏమవుతుంది అనుకోవాలి. ఇప్పుడు డాక్టర్లు కూడా ధ్యానం చేయాలి, స్కూళ్ళలో ధ్యానం చేస్తున్నారు. మెదక్ జిల్లా మన్నెవారి జలాల్పూర్ గ్రామంలోని కాళీమాత ఆశ్రమంలో అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. అమావాస్య ధ్యానంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానం, శాకాహార విశిష్టతలు, అలాగే పిరమిడ్ నిర్మాణం, శక్తి గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కాళీమాత ఆలయ వ్యవస్థాపకులు కొవ్వూరి సత్యనారాయణ, సర్పంచులు, పిరమిడ్ మాస్టర్లు బొమ్మిడియాల సత్యనారాయణ, లక్ష్మీ దంపతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ధ్యానం అనేది ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ప్రతి ఒక్క మనిషి కూడా టెన్షన్ తోటి ఉంటుండు. మరి ఎన్ని ఆస్తులున్నా, ఎంత సవలతులున్నా, ఏ సౌలభ్యంలో కూడా మనశ్శాంతి లేదు. మనశ్శాంతి అనేది మన మార్కెట్లో దొరికే వస్తువు కాదు. ఏ సూపర్ మార్కెట్లో దొరకదు, ఏ షోరూంలో దొరకదు. నీలికమల పరుపు ఉంది, ఎంతమంది హాయిగా అనుకుంటున్నారు. ఎల్జీ చేసి ఉంది, ఎంతమంది చల్లగా అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లేవు. కాబట్టి మనశ్శాంతి మన లోపల ఉంది. ఎప్పుడైతే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఆలోచన చేస్తుంటాం, అది చేయాలా, ఇది చేయాలని చెప్పి, అయితే మన నెత్తి మీద బరువు ఎలా అయితే మోస్తుంటామో అట్లనే మనం ఆలోచనలు మనం మోస్తుంటాం. ఆ ఆలోచనలను మనం తక్కువ చేసుకోవాలంటే మనం ధ్యానం చేయాలా. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భూమి మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పుల్లో ఎవరైనా కానీ శాంతంగా ఉన్నారండి? ఎదుర్కొనే కన్నీ మనం చేసుకునేట్టు తిరిగి మనకు ఎదురవుతున్నాయి. మనం అవి తట్టుకోవాలంటే డబ్బు సరిపోదు, తిండి కూడా సరిపోదు. మనసుని నిశ్చలంగా పెట్టుకునేటువంటి కార్యక్రమమే ఇప్పుడు ఈ భూమి మీద చాలా అవసరం. మరి ఏది మనసు నిశ్చలంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది? నువ్వు సినిమా చూసినా ఆ పాత్రలో దూరేసి అక్కడ నువ్వు ఎమోషనల్గా ఫీల్ అయిపోతావు. లేదా ఏదైనా ఒక భజన పాట ఒక పాటలు పాడుతూ ఉన్నా అక్కడ నోరు ఆడుతుంటుంది కానీ కళ్ళు చుట్టూ చూస్తూ ఉంటాయి. అక్కడ నువ్వు మనసు నిమగ్నం చేయలేవు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ జిల్లా కేంద్రంలో గల రైనా రాయల్ ప్రైమరీ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన సాధనపై అలాగే మొక్కల నుంచి లభించే ఆహారంపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజన్న సేవాతత్వం గురించి చక్కగా వివరించారు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడని, అందుకే మానవ సేవే మాధవ సేవ అనే సూక్తి వచ్చిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ నిస్వార్థ సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం చేసే మనుష్య సేవ ఆ మాధవ సేవ అవుతుంది. మానవ సేవే మాధవ సేవ అవుతుంది. ఎప్పుడు మానవులకు మనం సేవ చేస్తామో అందులో భగవంతుడు ఉన్నాడు కాబట్టి అది మాధవ సేవగా పరిణించబడుతుంది. అది సేవ అనేది చాలా గొప్పది. అందరూ సేవలో పాల్గొనాలి. చెప్పడం సరిగ్గా చెప్పు. సేవా భాగ్యం అనేది చాలా అరుదుగా వస్తుంది. అందరికీ సేవా భాగ్యం అనేది కలగదు. అది ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ చైతన్య ప్రైమరీ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో మంచి ఆరోగ్యం, శాంతి, ధైర్యం వస్తుందని తెలియజేశారు. అలాగే బుద్ధి వికాసం జరుగుతుందని, శక్తివంతులు అవుతామని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన గురువుతో మనం ఉండవాలి. గురువుతో ఉంటే విశ్వశక్తి అపారంగా వస్తుంది మనకి. ఆ విశ్వశక్తితో మనం ఏమైనా చేయొచ్చు. ఆంజనేయ స్వామిలాగా పర్వతాలు ఎత్తొచ్చు, గాల్లో తేలొచ్చు. అన్ని శక్తులు వస్తాయి ధ్యానం చేస్తే. ఆరోగ్యం వస్తుంది, శాంతి వస్తుంది, బుద్ధి వికసిస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత వస్తుంది, ధైర్యం వస్తుంది, అనవసరమైన చెత్త అంతా పోతుంది. చెత్త మాటలు, చెత్త తిండి, చెత్త ఆలోచనలు, చెత్త అలవాట్లు అన్నీ పోతాయి. ఎంత శక్తిని తీసుకుంటామో అంత ఆరోగ్యము, ఆనందము, శక్తివంతులమవుతాం, జ్ఞానవంతులమవుతాం, బుద్ధిమంతులమవుతాం. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ప్రముఖులచే బ్రహ్మర్షి పత్రిజీ సినిమా బ్యానర్ టికెట్స్ ని ఆవిష్కరింపజేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ భస్మాకర్ రావు, మానవతా సంస్థ అధ్యక్షులు పద్మావతి, సత్యసాయి సంస్థ అధ్యక్షులు రవి, నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వల్లూరి శివ నాగకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీ సినిమా బ్యానర్లని, టికెట్లని ఆవిష్కరించారు. అనంతరం సందేశాలు ఇస్తూ బ్రహ్మర్షి
పాత్రిజీ సినిమా విశిష్టత గురించి తెలియజేశారు. కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాజ్కుమారి, గుడివాడ మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత జ్ఞాన సప్తాహం 2వ రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత డిటి వెంకటేష్ భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా బోధించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిరమిడ్ మాస్టర్లు చలపతి, లీలావతి దంపతులు పాల్గొన్నారు. బంధువైనటువంటి నన్ను ఎత్తుకొని పెంచినటువంటి మా తాత అయినటువంటి భీష్ముడు, నాకు సకల విద్యలు నేర్పించినటువంటి గురు ద్రోణుడైనటువంటి వాళ్ళను వీళ్ళని ఎలా సంహరించమంటావయ్యా? యుద్ధం చేయడం అనేటువంటిది ధర్మమే, నువ్వు చెప్పినా నాకు అర్థమవుతుంది. కానీ శత్రువులతో యుద్ధం చేయాలా, దుర్మార్గులతో యుద్ధం చేయాలా, రాక్షసులతో యుద్ధం చేయాలా, పూజించవలసినటువంటి వాళ్ళను బాణాలు పెట్టి కొట్టమంటావే? ఏ విధంగా వాళ్ళను బాణాలతో, ఏ విధంగా నేను యుద్ధంలో ఏ విధంగా వాళ్ళ పైన బాణాన్ని సంధించడానికి వెళ్తుందయా కృష్ణ? మధుసూదనాన్ని నీకు బిరుదిచ్చారు. ఎందుకు ఇచ్చారు ఆ బిరుదు? మధువు అనేటువంటి రాక్షసుని సంహరించడం వల్ల నీకు మధుసూదన అంటే నీవు రాక్షసులు చంపుతావా? నీవు శత్రువుతో పోరాడతావా? నువ్వు దుర్మార్గులను చంపి నువ్వు బిరుదులు పొందుతావా? నన్ను ఎత్తుకొని పెంచినటువంటి మా తాతను, నాకు విద్య నేర్పించినటువంటి నా గురువును బాణాలు పెట్టి కొట్టి నన్ను అపకీర్తి పాల్గొనమంటావా? ఇది నీకు తగులేవయా అన్నాడు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎక్కువ మనకి ఏదైనా వచ్చిందంటే జ్వరం వచ్చేస్తుంది మేడం, ఎక్కువ 100 డిగ్రీలు వచ్చేస్తుంది అనుకోండి, ఇంకో డాక్టర్ దగ్గర పోతాం, డాక్టర్ ఉండే వెంటనే ఒక ఇంజక్షన్ వేసేస్తాడు, తగ్గిపోతుంది. అప్పుడు బాధ ఎందుకు వస్తుందంటే నీ లోపల ఉండేదంతా మొత్తం బయటపడిపోతుంది అనమాట. ధ్యానంలో మొత్తం నీ కర్మ ఏముందో అదంతా బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ దైవశక్తి ఎందుకు నాకు ఇలా జరుగుతా ఉంది, ఎంత చేసిన ధ్యానము ఇలా ఇదే ఉంది, నా కర్మ ఇదే ఉందని ఎవరికి అలాగనే కర్మ అనేది ఉండదు. అంటే ధ్యానం చేయలేని వాళ్ళకి ఉంటుంది, కానీ ధ్యానం చేసే వాళ్ళకి మాత్రము కర్మ మాత్రము అది ఖచ్చితంగా దద్దమైతుంది మేడం. పిఎస్ఎస్ఎం ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాల్లోని మహేశ్వర మహాపిరమిడ్ పాత్రిజీ శక్తి స్థల్లో పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం మహాసమాధి ఉత్సవాలు జూలై 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కో ఫౌండర్ స్వర్ణమాల పత్రి, స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రి, బెంగళూరు వ్యాలీ ఇంటర్నేషనల్ మేనేజింగ్ ట్రస్టీ శ్రేయాన్స్ డాగర్, డాక్టర్ న్యూటన్ లక్ష్మి దంపతులు, డాక్టర్ సదాశివుడు, డాక్టర్ గోపాలకృష్ణ, బుద్ధ సిఇఓ, క్వాంటమ్ ఫౌండేషన్ ఫౌండర్ పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు నిర్వాహకులు.
పిఎస్ఎస్ఎం చిత్తూరు జిల్లా గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులోని లిటిల్ రోజ్ కాలనీలో గల లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్లో ఒకరోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జూలై 26న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ గ్రేట్ మాస్టర్ పిఎంసి డైరెక్టర్ కాశీనా ఆనంద్ ప్రసాద్ పాల్గొనున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు. వసుదైక కుటుంబం వ్యవస్థాపకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మునిబాబు సుగుణ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కొత్తూరు గ్రామం దక్షిణ కైలాసలోని సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో గురు పౌర్ణమి మౌన ధ్యాన యజ్ఞం జూలై 23 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, వాటర్ మెడిటేషన్, ట్రెక్కింగ్, ఆత్మ బంధువుల అనుభవాలు, పలు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.